అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హెబ్బిలి హైమావతి గారు రచించిన మంచిని మించినదేదీ లేదని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నేను మధు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అంది వాసంతి చెప్పులు వేసుకుని వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ. చేస్తున్న పని పక్కన పెట్టి, అదేంటే నిన్ననే కదా వెళ్ళాం వాళ్ళ ఇంటికి, మళ్ళీ ఈరోజెందుకు అంది వసుంధర ఆశ్చర్యంగా కూతురి వంక చూస్తూ. మధు పరిస్థితి ఏం బాగలేదమ్మా, దానికి కాస్త ధైర్యం చెబుదామని వెళ్తున్నాను అంది వాసంతి. ఆ మాట వింటూనే, ఏమైందమ్మా మధుకి అని అడిగింది వసుంధర ఆదుర్దాగా. చెప్పులు విడిచి తల్లి దగ్గరకొచ్చి కూర్చుంటూ, చెప్పాలంటే చాలా కథ ఉందమ్మా. మా అక్క కొడుకు మేనల్లుడు అంటూ మధుని ఊదరగొట్టి అతడికిచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మా నాన్న. నీకు తెలుసు కదా సంగతి. మేనకోడలన్న అభిమానం ఏమీ లేకుండా పెళ్ళైన దగ్గర నుండి ఆ అత్తమామలు కాల్చుకు తిన్నారు. ఆ భర్తగారేమో ఇదంతా చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడే గాని అదేమని ఎప్పుడూ అడగలేదట. ఆ బాధలు భరించలేక ఇది గట్టిగా అడిగితే, మా అమ్మ చాలా అమాయకురాలు, మా నాన్న వల్ల చాలా బాధలు పడింది, కనీసం మనమైన అమ్మకి ఏ బాధ లేకుండా చూసుకోవాలి అంటాడంట. ఇప్పుడు దానికో పాప. ఆ పాప పుట్టి 6 నెలలైంది. పాప బారసాలనాడు మధు నాన్నగారికి అత్తమామలకి ఏవో అభిప్రాయ భేదాలు వచ్చాయంట. అందుకని మధుని పుట్టింట్లోనే వదిలేశారు. దాని బ్రతుకలా అయిందని, చేజేతులా మేమే చేశామని వాళ్ళ అమ్మా నాన్న కుమిలిపోతున్నారు అంది వాసంతి. కాదా మరి, ఆడపిల్ల బ్రతుకు బాగుండకపోతే ఏ తల్లిదండ్రులకైనా రంపపుకోతే కదా అంది వసుంధర జాలిగా. మీలాంటి వాళ్లంతా అలా అనుకోబట్టే వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. అదే నేనైతేనా చక్కా విడాకులిచ్చేసి ఎప్పుడో వచ్చేసేదాన్ని అంది వాసంతి కోపంగా. అదేమిటి అలా అంటావు, ప్రతిదానికి పరిష్కారం తెగదెంపులేనా అంది వసుంధర. కాకపోతే ఏమిటి చెప్పమ్మా, చక్కగా బీటెక్ చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్న దాన్ని తీసుకొచ్చి పెళ్లి అనే రొంపిలోకి దింపారు. ఇప్పుడీ బంధాన్ని ఉంచుకోలేక తెంచుకోలేక చచ్చిపోతోందది. ఎందుకొచ్చిన బాధ? అతగాడికి డైవర్స్ ఇచ్చేసి నీ బ్రతికేదో నువ్వు బ్రతకవే అని చెప్పేందుకే వెళ్తున్నానిప్పుడు అంది వాసంతి ఆవేశంగా. అసలు ఆ అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా నువ్వలాంటి సలహాలివ్వటం మంచిది కాదు వాసంతి అంది వసుంధర సలహా ఇస్తున్నట్లుగా. ఇంతలో తలుపు తోసుకొని మాధవి లోపలికి రావటంతో వాళ్ల సంభాషణ ఆగిపోయింది. స్నేహితురాల్ని చూడటంతోనే, నేను మీ ఇంటికి వద్దామనే బయలుదేరాను, ఇంతలో నువ్వే వచ్చావు, రా కూర్చో అంటూ వాసంతి మాధవి చెయ్యి పట్టుకుంది. అవునమ్మా, నీ మాటే చెప్తోంది వాసంతి, ఇంతలో నువ్వే వచ్చావు, నీకు నిండా 100 ఏళ్ల ఆయుష్ అంది వసుంధర ఆదరంగా. ఎందుకంటే 100 ఏళ్ల ఆయుష్? 25 ఏళ్లకే జీవితం మీద విరక్తి వచ్చేసింది నాకు అంది మాధవి దిగులుగా. ఆ మాటలు విని జాలిగా మాధవి వంక చూస్తూ, తప్పమ్మా, అలా అనకూడదు. జీవితం భగవంతుడిచ్చిన గొప్ప వరం, కాదనడానికి మనం ఎంతటి వాళ్ళం? వాసంతి నీ గురించి అంతా చెప్పింది, అది విని చాలా బాధపడుతున్నాను నేను అంది వసుంధర సానుభూతిగా. నా గూర్చి నాకే బాధ లేదాంటీ, నా బాధంతా ఈ పాప అపురూప గూర్చే. పెద్దవాళ్ల పంతాలు పట్టింపులకు ఏ పాపం ఎరిగినా పసికందు బలైపోతుంది అంది మాధవి కన్నీళ్లు చేతి రుమాలతో అద్దుకుంటూ. స్నేహితురాలి కన్నీళ్లు చూడటంతోనే వాసంతి కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. మనమిలా మెత్తగా ఊరుకున్నంతకాలం వాళ్ళ ఆటలలా సాగుతూనే ఉంటాయి మధు. నా మాట విని 498A యాక్ట్ కింద వాళ్ళని కటకటాలు ఎక్కిచ్చేస్తే అప్పుడు తెలిసొస్తుంది బాధంటే ఏమిటో అంది వాసంతి. అందుకు నాన్నగారు ఒప్పుకుంటారనుకుంటున్నావా వాసంతి? అయినా వాళ్ళని జైల్లో పెట్టించినంత మాత్రాన నా కూతురికి దూరమైన తండ్రి ప్రేమను తెచ్చివ్వగలనా అంది మాధవి బాధగా. అయితే ఈ బాధలు పడుతూ పాప నువ్వు ఇలా మగిపోవాల్సిందేనా అంది వాసంతి అదే కోపంతో. లేదే వాసంతి, నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. నేను గతంలో చేసిన కంపెనీయే గనక నా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేశారు వాళ్ళు. ఈరోజే అపాయింట్మెంట్ ఆర్డర్ అందింది, అది చెప్దామనే వచ్చాను ఇక్కడికి. పాపను అమ్మ దగ్గర వదిలేసి వెళ్లి జాబ్లో జాయిన్ అయిపోతాను, అలా అయినా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంది మాధవి. మీ ఆయన ఉండేది కూడా బెంగళూరులోనే కదూ అంది వాసంతి ఆలోచనగా. అవును, అక్కడే. ఈ మధ్యనే ప్రమోషన్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది తనకి. ఒక విధంగా చెప్పాలంటే బావకు దగ్గరయ్యేందుకు అదో అవకాశంగా భావించి బెంగళూరులో జాబ్కు అప్లై చేశాను. చూడాలి ఏమవుతుందో అంది మాధవి.
స్నేహితురాలి ఆలోచన విని జాలిగా నవ్వింది వాసంతి. పిచ్చిదానా, నిజంగా నీ మీద పాప మీద ప్రేమ ఉన్నవాడైతే ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా మీకు దూరంగా ఎలా ఉంటున్నాడంటావ్ అంది వాసంతి. మీ మాటలకి అడ్డొస్తున్నానని ఏమీ అనుకోకండి. అమ్మా మాధవి, నువ్వు బెంగళూరు వెళ్ళి మీ బావ దగ్గర కాకుండా వేరే ఉండాలి అనుకుంటున్నావా? అలా చేయటం వలన సమస్యను పక్కన పెట్టడం అవుతుంది తప్ప పరిష్కారం కాదు కదా అంది వసుంధర. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఏం చేయగలనాంటీ అంది మాధవి నిస్సహాయంగా చూస్తూ. ఇంతకీ మీ వారు నీతో ఎలా ఉంటారు? ఇలా దూరంగా ఉన్నందుకు అతనేం ఫీల్ అవటం లేదా అని అడిగింది వసుంధర. ఉందో లేదో సరిగా చెప్పలేనాంటీ. గతంలో మా బావ నాతో బాగానే ఉండేవాడు. కానీ వాళ్ళమ్మ విషయం వచ్చేసరికే తల్లికి కొంచెం కూడా బాధ కలిగించేందుకు ఇష్టపడేవాడు కాదు. మా బావలో ఉన్న ఈ సాఫ్ట్ కార్నర్ని మా అత్తయ్య పూర్తిగా వినియోగించుకుంది. మా బావ నాకు దగ్గరైతే తనకి దూరం అయిపోతాడేమోనని అత్తయ్య భయం. అందుకే నా మీద, మా అమ్మా నాన్నల మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉండేది. మా మామయ్య గారు ఆమెకి వంత పాడేవారు. ఫలితంగా మా అమ్మా నాన్నల మాట ఎత్తితే చాలు బావ మండిపడేవాడు. పాప పుట్టినప్పుడు జరిగిన చిన్న గొడవకి నన్నిలా పుట్టింట్లో వదిలేశారు. అత్తయ్య వాళ్ళుండేది ఈ ఊర్లోనే కదా, అయినా పాపను చూసేందుకు ఎప్పుడు రాలేదు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇతర బంధువులు మా ఆయన నన్ను విడిచిపెట్టేశారని అనుకుంటున్నారు అంది మాధవి కన్నీళ్లతో. బాధపడకమ్మా, బాధపడుతూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. వాళ్ళు రాలేదు సరే, ఒక్కసారన్నా వాళ్ళు గాని మీ బావగాని ఫోన్ చేశారా నీకు అని అడిగింది వసుంధర. వాళ్ళసలు చేయలేదు గాని ఓ 2-3 నెలల నుండి మా బావ ఫోన్ చేస్తున్నాడాంటీ. మొన్న మధ్య తన ఊరొచ్చినప్పుడు పాపని చూడాలనుంది, ఒకసారి సాయిబాబా గుడి దగ్గరికి తీసుకురమ్మని అడిగాడు. సరే కదా అని తీసుకెళ్లాను. పాపని కాసేపు ఎత్తుకొని ముద్దులాడి వెళ్ళిపోయాడంతే. మాట వరసకు కూడా నన్ను తీసుకెళ్తానని కాని, ఎలా ఉన్నావని కాని అడగలేదు అంది మాధవి. దీన్ని బట్టి చూస్తే అతడికి పాపంటే ఇష్టమేనన్నమాట. మాట పట్టింపు కోసం నిన్ను దూరంగా ఉంచాడంతే అంది వసుంధర. అవునాంటీ, పాపంటే తనకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఫోన్ చేసి కనీసం అరగంటైనా మాట్లాడతాడు. దురదృష్టం ఏదైనా ఉంటే అది నాదే. అతడి ప్రేమకు నోచుకోలేకపోయాను నేను అంది మాధవి నిరాశగా. పిచ్చిదానా, నీ మీద ప్రేమ లేకుండా పాప మీద ప్రేమ ఎక్కడ్నుండొచ్చిందంటావు? పాప వంక పెట్టుకొని ప్రతిరోజు నీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా నేను నీకున్నాను సుమా అని చెప్తున్నాడు. కాకపోతే ఆ విషయం బహిరంగంగా చెప్పలేకపోతున్నాడంతే అంది వసుంధర. ఆ మాట వినడంతోనే మాధవి ముఖంలోకి కొత్త వెలుగొచ్చి చేరింది. అయినా నమ్మలేనట్లుగా చూస్తూ, నిజమా ఆంటీ? మా బావకి నేనంటే ఇష్టమేనంటారా అంది సందేహంగా. ఖచ్చితంగా నువ్వంటే ఇష్టమే అంది వసుంధర నొక్కి చెప్తున్నట్లుగా. అయితే మాత్రం ఏ లాభం ఆంటీ? ప్రేముంటే సరిపోతుందా? ఆనందంగా గడపవలసిన సమయంలో ఇద్దరు ఇలా దూరంగా ఉండటం ఎంత బాధాకరం. మా పాప ముద్దు మురిపాలను నేను ఎవరితో పంచుకోను అంది మాధవి రుద్ధకంఠంతో. నీ భర్తతోనే పంచుకుందువు గాని మాధవి, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుందంతే. అయితే దానికి నువ్వు కొంచెం కష్టపడాలి. అందుకు సిద్ధమేనా నువ్వు అని అడిగింది వసుంధర మాధవి వంక పరిశీలనగా చూస్తూ. ఏం చేయాలో చెప్పండి ఆంటీ, చేస్తాను. పాపతో బావా నేను కలిసి ఉండటం కంటే కావాల్సిందేముంది నాకు అంది మాధవి ఉద్వేగంగా. చెప్తాను, ముందు ఈ సంగతి చెప్పు. నీకు ఉద్యోగం వచ్చిన విషయం మీ బావకు చెప్పావా అని అడిగింది వసుంధర. లేదాంటీ, ఇంకా చెప్పలేదు అంది మాధవి. అయితే వెంటనే ఫోన్ చేయి. పాపని తీసుకుని ఒంటరిగా బెంగళూరు వచ్చి జాబ్ చేయటం కష్టం కనుక జాబ్ని వదులుకుంటున్నానని, ఇక్కడే ఏదో ఒకటి చూసుకోవాలని అనుకుంటున్నానని చెప్పు. అతడేమంటాడో చూద్దాం అంది వసుంధర. ఏమంటాడు? జాబ్ మానే అంటాడు అంది వాసంతి దూకుడుగా. తన అభిప్రాయం కూడా అదే అన్నట్లుగా చూసింది మాధవి. పిచ్చివాళ్లారా, అక్కడే పప్పులో కాలేశారు మీరిద్దరు. అతడు నీ జాబ్ని ఒక అవకాశంగా తీసుకొని వెంటనే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్తాడు. అప్పుడు నువ్వు, ఎలా బావా, వెనక పెద్దవాళ్లు ఎవరి సపోర్ట్ లేకుండా నేనొక్కతనే పాపని ఎలా చూసుకోగలను అని అడుగు. వెంటనే అతడు, నేనుండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు అంటాడు. మనిద్దరే ఎంప్లాయీస్నే కదా, అత్తయ్య మావయ్య మనకి సపోర్టుగా ఉంటే బావుంటుంది, కాని వాళ్ళు రారు కదా, ఎలా అని అడుగు.
నీ నుండి ఇలాంటి ప్రపోజల్ వస్తుందని ఏమాత్రం ఊహించని మీ బావ ఫ్లాట్ అయిపోతాడు. ఆ తర్వాత అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది చూడు అంది వసుంధర నవ్వుతూ. అంతవరకు తల్లి చెప్తున్నంత శ్రద్ధగా విన్న వాసంతి ఒక్కసారిగా భక్కున నవ్వేసింది. మంత్రాలకి చింతకాయలు రాలినట్లు ఆ కరుడుగట్టిన రాక్షసులు దీని మాటలకు మారతారనుకుంటున్నావా అమ్మా? ఇక్ష్వాకుల కాలం నాటి నీ ఫార్ములాలు ఈ కాలంలో పని చేయవు. దండం దశగుణం భవేత్ అని వీళ్లకు చట్టంతోనే బుద్ధి చెప్పాలి అంది వాసంతి పట్టుదలగా. అలాంటి పరిస్థితి ఎదురైతే అలానే చేద్దాం. ముందిలా మాధవిని ప్రయత్నం చేసి చూడని అంది వసుంధర. అవును, ఆంటీ చెప్పినట్లు చేస్తే మారుతారేమో. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అంది మాధవి ఆశాభావంతో. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ దొరికినా గట్టిగా పట్టుకుంటాడు ఆలంబన కోసం. అలాగే ఉంది మాధవి పరిస్థితి కూడా. స్నేహితురాలలా మాట్లాడటంతో ఇంకేం అనలేకపోయింది వాసంతి. దిగులుగా బయటికెళ్లిన మాధవి కలకల్లాడుతున్న ముఖంతో ఇంటికి రావటం చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందపడ్డారు రామారావు, జయలక్ష్మి. చాలా రోజుల తర్వాత తేటగా ఉన్న కూతురు ముఖం చూసి వాళ్ల మనసులు కూడా తేలికపడ్డాయి. ఎంతో ఉత్సాహంగా వసుంధరతో జరిగిన సంభాషణంతా తల్లిదండ్రులకు చెప్పింది మాధవి. అంతా విన్న జయలక్ష్మి, ఆ రాక్షసి ఇక్కడున్నప్పుడే నిన్ను కాల్చుకు తిన్నది. పోయిపోయి కొరివితో తలగొక్కున్నట్లు ఆవిడ సపోర్ట్ ఆశిస్తున్నావా అంది బాధగా. ఒక ప్రయత్నం చేయటంలో తప్పులేదు కదమ్మా. ఎన్నాళ్ళని పాపకి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా నన్నిక్కడే ఉండమంటావు చెప్పు. అయినా ఇంతకంటే చెడిపోయేది ఏముంది? నేను రేపు ఎటుపోయి ఎటొచ్చినా బ్రతకడానికి ఉద్యోగం ఉంది కదా. ఎలాగోలా మా 2 పొట్టలు నిండకపోతాయా అంది మాధవి నిస్తేజంగా. కూతురి మాటలు వినటంతోనే రామారావు మనసు కదిలిపోయింది. అక్క కొడుకునే అభిమానంతో నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసానే అని అతడు బాధపడని క్షణం అంటూ లేదు. ఇప్పుడీ మాటలు ఇంకా బాధ కలిగించాయి అతనికి. అందుకే కూతుర్ని సమర్థిస్తూ, అవును జయ, అమ్మాయి ఆలోచన బాగానే ఉంది. అలా చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు ఆశగా. సరే, మీ ఇద్దరికీ నచ్చినప్పుడు నేనేమంటాను? అలాగే కానియండి అంది జయలక్ష్మి అయిష్టంగానే. సరే అయితే బావకి ఫోన్ చేస్తాను అంటూ మాధవి శ్రీధర్కి రింగ్ చేసింది. వేళకాని వేళ భార్య ఫోన్ చేయటంతో కంగారుగా లిఫ్ట్ చేసి, హలో మాధవి, ఏమిటి ఫోన్ చేశావు? పాప బావుందా అని అడిగాడు ఆత్రంగా. బావుంది బావా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. అంతకుముందు నేను చేసిన కంపెనీలోనే. ఈరోజే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అంది మాధవి. ఓ, కంగ్రాచులేషన్స్ అన్నాడు శ్రీధర్ ఉత్సాహంగా. కానీ నాకే చేరాలని లేదు బావా. పాపతో అంత దూరం ఒంటరిగా వచ్చి ఎలా మేనేజ్ చేయగలను, ఎవరి సపోర్టు లేకుండా? అందుకే వద్దనుకుంటున్నాను అంది మాధవి. అదేమిటి మధు, అంత మంచి ఆఫర్ వస్తే అలా ఎలా వదులుకుంటున్నావు? పెళ్లికి ముందంటే ఇద్దరం చెరో చోట ఉంటున్నాం కనుక జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉంటాం కదా. నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు? నేను లేనా అన్నాడు వెంటనే. అతడికి ఏదో విధంగా భార్యను దగ్గరకు చేర్చుకోవాలని ఆశగా ఉంది లోపల. దానికి ఈ ఉద్యోగం మంచి అవకాశంగా కనబడింది అతడికి. నువ్వుంటూ సరిపోతుందా బావా? ఇద్దరం ఉద్యోగాలకి వెళితే పాపని ఎవరు చూస్తారు? దాన్ని అమ్మ దగ్గర వదిలి రావటం నాకు ఇష్టం లేదు అంది మాధవి బాధనంతటిని గొంతులో ధ్వనింపచేస్తూ. అయితే అమ్మా నాన్నల్ని మన దగ్గరికి రమ్మని అడుగుదాం అన్నాడు శ్రీధర్. అంతకుముందు తమ మధ్య ఏమీ జరగనట్లుగా అతి మామూలుగా అనేశాడు ఆ మాట. మాధవి కూడా గతంలో జరిగిందేమీ ప్రస్తావించకుండా, వాళ్ళు మన దగ్గరికి వస్తారంటావా బావా? వాళ్ళు రావటం కంటే అదృష్టం ఏముంటుంది నాకు? వాళ్ళొస్తే చాలా నిశ్చింత నాకు అంది మాధవి ఉద్వేగంగా. ఎన్ని గొడవలు జరిగాక కూడా తన తల్లిదండ్రులను భార్య కోరుకుంటున్న విధం శ్రీధర్ మనసులో ఎంతో ఆకట్టుకుంది. నీకెందుకు అవన్నీ, నేను చూసుకుంటాను కదా. అయినా ఎవరికోసం వస్తారు? మనవరాల కోసం రెక్కలు కొట్టుకుని వాళ్లే వచ్చేస్తారు చూడు అన్నాడు హుషారుగా. సరే బావా, ఉంటానైతే అని ఫోన్ పెట్టేసింది మాధవి. వెలిగిపోతున్న కూతురి ముఖం చూసి అతడేం మాట్లాడాడో అర్థం చేసుకున్నారు రామారావు, జయలక్ష్మి. ప్రేమగా కూతురి తల మీద చేయి వేసి, ఇన్నాళ్లకు నీ కష్టాలు తీరుతున్నాయా తల్లి అన్నాడు రామారావు. కొడుకు చెప్పిన మాట వింటూనే ఆశ్చర్యపోయింది శకుంతల. ఏమిట్రా నువ్వు అంటున్నది? కోడలు నా సపోర్ట్ కావాలంటుందా? ఇన్నాళ్ళకి నా అవసరం విలువ దానికి తెలిసొచ్చాయన్నమాట. అయినా దానికి నా పొడంటేనే గిట్టదు కదా, ఎలా రమ్మంటుందిరా ఇప్పుడు అంది. అలాంటిదేమీ లేదమ్మా,
మాధవి స్వయంగా చెప్పింది. మీరు వస్తానంటేనే తాను ఉద్యోగంలో జాయిన్ అవుతాను అంటోంది అన్నాడు శ్రీధర్. అయ్యో, నా కోసం అంత మంచి ఉద్యోగం వదులుకోవటం ఎందుకు? వస్తాన్లే అంది శకుంతల. నాకు తెలుసమ్మా నువ్వు వస్తానంటావని. ఎందుకంటే నీ మనసు అమృతం కనుక. ఎవరు బాధపడినా చూడలేవు నువ్వు. అమ్మా, నీకో నిజం తెలుసా? మనింట్లో అన్ని గొడవలు జరిగినా నీ గురించి నాతో ఎప్పుడు ఒక్క చెడు మాట చెప్పలేదమ్మా తను. అయినా జరిగిపోయినవన్నీ తవ్వుకోవటం ఎందుకమ్మా? తప్పులు పొరపాట్లు అందరూ చేస్తారు. పెద్దదానివి, ఏదో చిన్నపిల్ల తెలియక చేసిందని క్షమించేస్తే నీ పెద్దరికం నిలుస్తుంది కదమ్మా అన్నారు శ్రీధర్ నచ్చ చెప్తున్నట్లుగా. అతడికి ఆ రోజు మధ్యాహ్నం భార్యతో మాట్లాడిన దగ్గర నుండి ఏ పాపం ఎరుగని అమాయకురాల్ని అనవసరంగా ఇన్నాళ్లు బాధ పెట్టామనే అపరాధ భావం అతడి మనసును తొలిచేస్తోంది. అత్తమామల రాకని మనసారా స్వాగతిస్తున్న భార్యని నేనే ఇన్నాళ్లు సరిగా అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు శ్రీధర్. అతడి సూచన మేరకు ఆ రాత్రి మాధవి శకుంతలతోనూ చలపతిరావుతోనూ ఫోన్లో మాట్లాడింది. ఉద్యోగం వచ్చిందని, మీ సపోర్ట్ కావాలని ఎంతో వందనంగా ఆత్మీయంగా చెప్తున్న కోడలతో పూర్వం మాధవి పుల్లవిరుపుగా మాట్లాడలేకపోయారు వారు. ముఖ్యంగా శ్రీధర్ మాధవి గూర్చి చెప్పిన మాటలు ఆవిడ మనసు మీద బాగా ప్రభావం చూపాయి. శ్రీధర్లా అభిమానంగా మాట్లాడకపోయినా రామని మాత్రం అనలేకపోయారు. జరిగిందంతా వసుంధరతో చెప్పింది మాధవి. ఈ టెంపోని ఇలానే మెయింటైన్ చేయి. మీ అత్తమామల ఇష్టాలను అభిరుచులను బాగా పరిశీలించు. శ్రీధర్ కంటే ముందు నువ్వే వారికి కావలసినవి సమకూర్చే ప్రయత్నం చెయ్యి. పంతాలు పట్టింపులతో సాధించలేనిది నీ ఓర్పుతోనూ ప్రేమతోనూ సాధించగలుగుతావు అంది. అలాగే ఆంటీ, మీరు చెప్పినట్లే చేస్తాను. నాకు కావాల్సింది ప్రశాంతమైన జీవితం అంది మాధవి. ఈ 6 నెలలుగా కొండంత భారాన్ని మోస్తున్నట్లుగా ఉన్న మాధవికి ఈ ఉద్యోగం రావటం, అత్తమామలతో తిరిగి సయోధ్య నెలకొనటం ఏదో ఊరటగా అనిపించింది. ఒక మంచి రోజు చూసి రామారావు దంపతులు మాధవిని అత్తవారింటికి తీసుకెళ్లారు. రామారావుని జయలక్ష్మిని చూడటంతోనే ఇంకా ఏ ముఖం పెట్టుకున్నా ఇంటికొచ్చారు అన్నాడు చలపతిరావు గద్దిస్తున్నట్లుగా. బావగారు, మీరు నాకంటే పెద్దవారు, చిన్నవాళ్ళం. తెలుసో తెలియకో తప్పు చేశాం. మీ కోడలి ముఖం, మీ మనవరాలి ముఖం చూసి మా తప్పులు క్షమించండి అంటూ చలపతిరావు చేతులు పట్టుకున్నాడు రామారావు. జయలక్ష్మి, వదినా క్షమించు అంటూ శకుంతల చేతులు పట్టుకుంది కన్నీళ్లు జాలువారుతుండగా. దానితో చలపతిరావుకి శకుంతలకి నోట మాట రాలేదు. చేసేవన్నీ చేసేసి ఈ క్షమాపణలొకటి అన్నాడు చలపతిరావు నిష్ఠూరంగా. కాని ఆ మాటలో ఇందాకటి వాడి వేడి లేవు. ఆ తర్వాత తమ్ముడు తమ కోసం తెచ్చిన బట్టలు చూసి శకుంతల ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఈ కలర్ నీకిష్టమని మీ కోడలే సెలెక్ట్ చేసిందొదినా అంది జయలక్ష్మి మురిపెంగా కూతురు వంక చూస్తూ. ఆ మాట వింటూనే అభిమానంగా కోడలి వంక చూసి, నా కోడలికి నేనంటే ఎప్పుడూ ఇష్టమే. నువ్వే మా ఇద్దరినీ దూరం చేశావు అంది శకుంతల నిష్ఠూరంగా మరదలి వంక చూస్తూ. అంతేలే అమ్మా, ఎప్పటికైనా మీరు ఒకటే, నేనే పరాయదాన్ని అంది జయలక్ష్మి నవ్వేస్తూ. గతంలో మాదిరి సూటుపోటి మాటలతో చలపతిరావు గాని శకుంతల గాని వారిని గాయపరచలేదు. తమ్ముడు మరదలు తెచ్చిన సారె చీరలను ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చూపించి మురిసిపోయింది శకుంతల. మాధవిని వదిలేశారని చెవులు కొరుక్కున్న ఇరుగు పొరుగు ముక్కున వేలేసుకునేలా చేసింది శకుంతల. మా మనవరాలి సారే అంటూ అందరికీ స్వీట్స్ పంచిపెట్టింది మాధవి చేతుల మీదుగా. కోడలతో పాటు బెంగళూరు వెళ్తున్న శకుంతలని చలపతిరావుని చూసి, ఈ పిల్లని వీళ్లు తినగా కాపురం చేయనిస్తారా అని విడ్డూరంగా చూశారు అంతా. స్టేషన్కొచ్చి భార్య బిడ్డలను తల్లిదండ్రులను రిసీవ్ చేసుకున్నాడు శ్రీధర్. ఇన్నాళ్లు కూతుర్ని చూడాలనిపించినప్పుడల్లా దొంగచాటుగా వెళ్లి చూసొచ్చే శ్రీధర్ అలాంటి దురవస్థ ఈనాటితో అంతమైందని ఎంతో ఆనందపడిపోతూ ప్రేమగా కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. మాధవి వచ్చాక అందరికీ సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు చూసి, ఎందుకురా ఇంత అద్దెపోసి ఇల్లు తీసుకున్నావు? అంతకుముందు నువ్వు ఉన్న ఇల్లు బాగానే ఉంది కదా అంది శకుంతల. అప్పుడైతే 4 రోజులు మీరు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవారు. ఇప్పుడలా కాదు కదా, అందరం ఇక్కడే ఉంటాము. ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ కూడా ఆ ఇరికింట్లో మనం ఎందుకు సర్దుకుపోవాలి? నాన్నకి సెపరేట్గా రూమ్ ఉంటే ప్రైవసీగా పేపర్ చదువుకునేందుకు, టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యేందుకు బావుంటుందని అంది మాధవి. అలాగే నీ పూజకు అనువుగా పూజ గది, తులసికోట ఉన్న ఇల్లు చూడమంది. లక్కీగా తను చెప్పిన లక్షణాలన్నీ ఇంటికున్నాయి. అందుకే
అద్దె కోసం ఆలోచించకుండా వెంటనే తీసేసుకున్నాను అన్నాడు శ్రీధర్. కోడలు ప్రత్యేకంగా తమ కోసం ఆలోచించిన విధానం శకుంతల మనసును తాకింది. ఇలాంటి అమ్మాయినా నా కొడుకును నాకు కాకుండా చేస్తోందని శంకించాను అని బాధపడింది శకుంతల. అకారణంగా ఇన్నాళ్ళు ఆ భార్యాభర్తలను దూరంగా ఉంచానని లోలోపల సిగ్గుపడింది. ఆ పైన ప్రతిదానికి చూడండత్తయ్య, బావ ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు, మీరే చెప్పండి, ఇలా చేస్తే బావుండదు అని తనని న్యాయం చెప్పమనే కోడలి మీద గతంలోలా కొడుక్కి ఫిర్యాదు చేసేందుకు ఆమెకు నోరు రాలేదు. ఆ రోజు మాధవి తాతయ్య మధుసూదనరావు గారు చనిపోయిన రోజు. అత్తయ్య, ఇవాళ తాతయ్య తద్దినం కదా, తాతయ్య ఫోటోకి పూలదండ తెచ్చాను, మావయ్యతో వేయించండి అత్తయ్య అంది మాధవి. మా నాన్న తద్దినం నాకే గుర్తులేదు, నీకెలా గుర్తుందే అని ఆశ్చర్యంగా అడిగింది శకుంతల. ప్రతి సంవత్సరం నాన్న తాతయ్య పేరున శాంతి ఆశ్రమంలో డెఫెండం పిల్లలకి భోజనాలు పెట్టిస్తారు. మేమంతా వెళ్తాం అక్కడికి. అంతేకాదు, తాతయ్య నాన్నమ్మ పోయాక నువ్వే నాన్నని బాబాయిని తల్లిలా సాకావని నాన్న ఎప్పుడు చెప్తుంటారు. నాన్న వాళ్ల కోసం నువ్వు మావయ్య గారితో తిట్లు తినేదానివట కదా. మా అక్క మాట కరికే గాని మనసు వెన్నపోసా. అక్కడి ఆడపిల్లలు లేని లోటు నువ్వు తీర్చాలని పెళ్లికి ముందు నీ గురించి చాలా చెప్పారు నాన్న అంది మాధవి. కోడలు చెప్పిందంతా విస్మయంతో విన్నది శకుంతల. నా తమ్ముడికి నా మీద ఉన్న ప్రేమని, నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానా? పెళ్లైన దగ్గర నుండి మాధవిని మేనకోడలు అనైనా చూడకుండా దేనికో దానికి సాధిస్తూనే ఉన్నాను. మరదలొచ్చి నా తమ్ముని నాకు దూరం చేసింది, కోడలొచ్చి నా కొడుకుని దూరం చేసేస్తోందనే అపోహతో నాలో నేనే రగిలిపోయి ఎవరికీ శాంతి లేకుండా చేశాను అనుకుంది శకుంతల. అపరాధ భావంతో ఆమె మనసు నలిగిపోయింది. కోడల్ని మనసారా దగ్గరికి తీసుకుంది, దానిని తొలగించుకునేందుకు. అవును, మా తమ్ముడికి నేనన్నా మా నాన్నన్నా ఎప్పుడూ ప్రేమే. అందుకే మా నాన్న పేరుని మాధవిగా మార్చి నీకు పెట్టుకున్నాడు. మా నాన్న పేరిటి దానవనైనా చూడకున్నా నిన్ను నేను చాలా కష్టపెట్టానమ్మా అంది శకుంతల చెమ్మగిల్లిన కళ్ళతో. అత్తగారి మాటలు వినటంతో మాధవి మనసు ఆనంద తరంగమైంది. అపోహలు తొలగటంతో ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారిపోయింది. దానికి కారకురాలైన వసుంధర ఆంటీకి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకుంది మాధవి. స్నేహితురాలు ఎలా ఉందో అనే ఆతృతతో ఒకరోజు ఫోన్ చేసింది వాసంతి. నాకేం వాసంతి, నేను చాలా చాలా బాగున్నాను. నాకు ఈ సంతోషాన్ని దక్కించిన మీ అమ్మగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోను అంది మాధవి ఉద్వేగంగా. ఆ మాటలు విని తెల్లబోయింది వాసంతి. అంత కరుకు గుండెల మనుషులు ఎలా మారిపోయారే ఇంతలా? నువ్వు చెప్పినా నమ్మలేకపోతున్నాను నేను అంది. మంచితనాన్ని మించింది ఏదీ లేదని ఆంటీ చెబితే మొదట నేను నీలాగే నమ్మలేదు. కానీ నా భర్తని, సంసారాన్ని దక్కించుకోవాలని ఆరాటంతో ఒక ప్రయత్నం చేసి చూద్దామని ఇక్కడికొచ్చానే తప్ప వాళ్ళని హోల్ హార్టెడ్గా నా జీవితంలోకి ఆహ్వానించలేదు. కానీ ఇక్కడికొచ్చాక మా అత్తగారితో నటించవలసిన అవసరం లేకపోయింది. ఒకరికొకరం ప్రేమ ఇచ్చిపుచ్చుకోవటంతో ఆ వంటి నిజంగానే నాకు ఇష్టం ఏర్పడింది. ఇప్పుడిక్కడ అమ్మ దగ్గర లేదనే బెంగ తెలియటం లేదు నాకు. అంత బాగా చూసుకుంటున్నారావిడ నన్ను. ఇక పాపది మహారాణి వైభోగమే అనుకో. తాత నాన్నమ్మలు దాని కాలు కింద పెట్టనవటం లేదు. ఇన్నాళ్ళు మేము చాలా మిస్ అయిపోయామని అత్తయ్య మావయ్య చాలా బాధపడుతున్నారు. దాన్ని భర్తీ చేసుకునేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. మా అత్తగారంటే మా బావకు చాలా ఇష్టం. ఆంటీ చెప్పినట్ల అత్తగారిని ప్రేమించటం వలన మా బావ మనసు గెలుచుకోగలిగాను. ఇంతకంటే ఇంకేం కావాలి? ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఈ క్రెడిట్ అంతా మీ అమ్మగారిదే అంది మాధవి. తల్లి చెప్పేదంతా పురాణకాలపు ఆలోచనలని కొట్టిపారేసిన వాసంతి స్నేహితురాలి అనుభవం విన్నాక నిజమే, ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని మనసులోనే అనుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.